ఈ పోస్ట్ ఒకటి చూడండి ప్రేక్షకులు. ఈడు ప్రీస్ట్ అనమాట, వినీత్ విన్సెంట్ అని పేరు. ఇతడు ఉత్తరప్రదేశ్లో, ఈయన మీద ఒక కేసు బుక్ అయింది. ఏమనంటే ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేస్తున్నాడంట యేసు గురించి. చేసి జీసస్ ఈజ్ ద ఓన్లీ గాడ్ అండ్ క్రిస్టియానిటీ ఈజ్ ద ఓన్లీ ట్రూ రిలీజన్ అని. సో అలా చేస్తే ఛార్జెస్ ఫోర్స్డ్ కన్వర్షన్ చేస్తున్నాడు అని ఛార్జెస్ బుక్ చేసి కోర్టులో చేశారు. సో కోర్టుకి వెళ్తే కోర్టు కూడా వీడి ప్లీన్ ఏం ఒప్పుకోలేదు. అయితే వీడి గురించి కర్మా టు క్రాస్ అని ఒకడెవడో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. చూడండి ఇది ఎలా ఉందో. వైల్ ఇన్ ద వెస్ట్ ద స్కామ్ గురూస్ అండ్ ద హరే కృష్ణాస్ కంటిన్యూ టు లూర్ వెస్టర్నర్స్ via useless yoga and meditation and by preaching about a pervert god Krishna. ఇది లాంగ్వేజ్ చూడండి ఎంత బలిసిన లెక్కలు. క్రిస్టియన్స్ ఇన్ ఇండియా ఫేస్ యాంటీ కన్వర్షన్ లా ఇన్ 3 states. ఇలాంటి పనికిమాలిన పోస్టులు పెట్టి పనికిమాలినం చేసి నాదే ఏసే నిజ దేవుడు, క్రిస్టియానిటీయే నిజమైన మతము అని పిచ్చివాగుడు బాగితే కేసులు బుక్ చేయక ఏం చేస్తారా? వైల్ ఇన్ ద వెస్ట్ ద హరే కృష్ణాస్ కంటిన్యూ టు ఫ్రీలీ లౌడ్లీ బ్యాంగ్ చుమ్మస్ ఏదో చెప్తున్నాడు. అరే వాళ్ళు చెప్తారా కృష్ణుడు పరమాత్మ అని, కృష్ణుడి తత్వం చెప్తారు, యేసుని ఇన్సల్ట్ చేయరు. అది ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా వీడి పోస్ట్లో ఏం చెప్తాడు చూడండి. నో మ్యాటర్ వాట్ క్రిస్టియన్స్ డూ ఇన్ ఇండియా దే ఫీడ్ ద పూర్ అండ్ హంగ్రీ ఇన్ ద స్ట్రీట్స్. క్రిస్టియన్స్ అన్నం పెట్టారా? గుళ్ళకి వెళ్ళు, ఇస్కాన్కి వెళ్ళు, వాళ్ళది ఒక అన్నపూర్ణ అని ఒక స్కీమ్ ఉంది. వాళ్ళు అందరికీ భోజనం పెడతారు. హాస్పిటళ్ళల్లో ఎన్నో సంస్థలలో భోజనం పెడతారు. మీరు భోజనం పెట్టినంటే కన్వర్ట్ చేస్తారు. రైస్ బ్యాక్ కన్వర్షన్ కూడా తెలీదా మీకు? సో ఇక్కడ అంటున్నాడు చూడండి. లెట్ అస్ ఎండ్ విత్ డూ యూ నో వన్స్ హిందూ గాడ్ బ్రహ్మ క్రియేటెడ్, బ్రహ్మ గేవ్ బర్త్ టు డెమోస్ ఫ్రమ్ హిస్ బట్. వెటకారం. మరి ఏ సైట్లో పుట్టాడు? దయ్యానికి పుట్టాడా? అరే నువ్వు ఒక మతాన్ని ఇన్సల్ట్ చేసినప్పుడు నీ మతంలో కూడా బొచ్చుడు లొగుసులు ఉంటాయి. కాబట్టి నువ్వు మాట్లాడే మాట, నువ్వు పెట్టే పోస్ట్ కూడా పద్ధతిగా ఉంటే నిన్ను కూడా ఎవరైనా పద్ధతిగా క్రిటిసైజ్ చేస్తారు. సో నేను అంటుంటాను కదా ప్రేక్షకులు, ఈ క్రిస్టియన్ మాఫియా బలిసిన లెక్కలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. కాబట్టి హిందువులు కూడా ఏం చేస్తున్నారంటే అదే లాంగ్వేజ్లో వీళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నారు. సో వీళ్ళకి ఎలా రెస్పాన్స్ ఇవ్వాలో మీరు చెప్పండి ప్రేక్షకులు.